దేవుని బిడ్డలారా, దేవుని మహాప్రేమను బట్టి, ఆయన ఉచితమైన కృపను బట్టి మరొకసారి మనమందరము దైవ సన్నిధానములో చేరి ఈ రీతిగా ప్రభుని స్తుతించుటకు, ఘనపరచుటకు దేవుడు మనకిచ్చిన ఈ మంచి సమయాన్ని బట్టి మనం ప్రభుని ఎంతగానో స్తుతించవలసిన వారమై ఉంటున్నాం. దేవుని వాక్యములోనికి వెళ్ళక ముందుగా చిన్న ప్రార్థన చేసుకుందాం. వాక్యమేతమై పరిశుద్ధుడవైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ శ్రేష్టమైన ఘనమైన నామానికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. నీ మహాప్రేమను బట్టి, నీ ఉన్నతమైన కృపను బట్టి మీరు మమ్మలను ప్రేమించి నీ కుమారుడును మా ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మేము నీ చెంతకు చేరటానికి, మీ సన్నిధిలో కూడి ప్రార్థించటానికి, నీ వాక్యం వినటానికి మీరు చూపిన ఈ కృపను బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. ఈ రాత్రి సమయంలో మీ సన్నిధి మాతో కూడా ఉంచండి. మీ మాటల ద్వారా మమ్మలను హెచ్చరిక చేయండి. మీ మాటలలో ఉన్న పరమార్థమును మేము ఎరిగి నీ వాక్య విధానములో నడిచేవారిగా మమ్మల్ని చేయండి. గత కొన్ని నెలల నుండి సామెతల గ్రంథము ద్వారా ప్రతి శనివారము మాతో మాట్లాడుతున్నారు. ఈరోజు కూడా మరికొన్ని సంగతులు మేము నేర్చుకొని మా ఆధ్యాత్మికమైన జీవితములో మేము తృప్తి నొంది నిన్ను ఘనపరచుటకు తగిన సహాయము చేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. నీ మాటలు అందిస్తున్న నన్ను మీ స్వాధీనమందుంచుకొని నీ పరిశుద్ధాత్మ వాతావరణంలో నీ పరిశుద్ధాత్మ యొక్క జ్ఞానము నాకు అనుగ్రహించి మీ ఆత్మ ద్వారా నడిపించి బలపరచండి. వాక్యము మేమందరము గుర్తించున్నట్లుగా మా హృదయాలను కూడా మీరు సిద్ధపరచమని ప్రార్థిస్తూ మీ చేతులకు మమ్ములను మేము అప్పగించుకొనుచు యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన ఉన్నతమైన నామములో ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దైవ గ్రంథములో నుండి మనము సామెతల గ్రంథము 8వ అధ్యాయాన్ని ధ్యానం చేస్తూ ఉన్నాము. ఈ 8వ అధ్యాయములో మనము 16 వచనాల వరకు చాలా గొప్ప సంగతులను మనము తెలుసుకోవటం జరిగింది. ఈరోజు దేవుని వాక్యములో నుండి సామెతల గ్రంథము 8వ అధ్యాయము 17వ వచనాన్ని మనము చదువుకుందాం. సామెతల గ్రంథము 8వ అధ్యాయము 17వ వచనాన్ని మనము చదువుకుందాం. నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమించుచున్నాను, నన్ను జాగ్రత్తగా వెదకువారు నన్ను కనుగొందురు. చాలండి ప్రియులారా, దైవ గ్రంథంలో 66 పుస్తకాలలో దేవుడు తన మాటలు వ్రాయించి మనకివ్వటానికి అతి ప్రాముఖ్యమైన కారణం ఏంటంటే దేవునికి మన ఎడల ఉన్న ప్రేమ. అందుకే బైబిల్ గ్రంథములో లేక ఈ పరిశుద్ధ గ్రంథంలో 66 పుస్తకాలలో కూడా మనకు దేవుడు నేర్పించినటువంటి పాఠాలన్నిటిలో, ఆయన వ్రాయించిన మాటలన్నిటిలో కూడా మనము ఏమాత్రము నశించిపోవటం ఆయనకి ఇష్టము లేక, ఆయన ప్రేమను కనపరిచి ఆయన ప్రేమ ద్వారా మనము నిత్య జీవాన్ని పొందాలి అనే కోరిక అనాది సంకల్పములోనే మన ఎడల దేవునికి ఉంది. అందుచేతనే ఈ బైబిల్ గ్రంథము మన జీవితానికి ఎంతో గొప్ప ప్రేమను నేర్పిస్తున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఒక వ్యక్తిని తన స్వాధీనం చేసుకోవాలి, ఒక రాజ్యాన్ని తను గెలవాలి,
ఒక శత్రువును తాను గెలవాలి అనంటే మనిషి ఆయుధాలు వాడతాడు. అనేక రకాలైనటువంటి ప్రియులారా మరి ఆ జయించటానికి కావలసినటువంటి మరి అనేక మరి ఆయుధాలను వాడి గెలుచుకోవటానికి ప్రయత్నం చేస్తాడు. యేసుక్రీస్తు వారు తన తండ్రి చేత ఈ లోకానికి పంపించబడి ఈ లోకాన్ని ఆయన ఎలా జయించాడు అనంటే ప్రేమతోనే జయించాడు. ప్రేమ అనే ఆయుధాన్ని పట్టుకొనే జయించాడు. యేసుక్రీస్తు వారు రాకమునుపు పాత నిబంధనలో భక్తులను మనము చూస్తూ ఉంటున్నాం. వారు జయించిన విధానము వేరు, యేసుక్రీస్తు వారు వచ్చి లోకాన్ని జయించిన జీవితం వేరు. రాజులు ఖడ్గాలు పట్టుకున్నారు, ఆయుధాలు పట్టుకున్నారు, విల్లులు పట్టుకున్నారు. యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఎన్నో కవచాలు ధరించి ఆయుధాలను చేత పట్టుకొని యుద్ధం చేశారు. కానీ పరలోకము నుండి మన యొద్దకు పంపించబడిన ఒక మహారాజు, ఆయనే మన యేసురాజు. ఆయన ఈ లోకాన్ని జయించటానికి, ఈ లోకములో ఉన్నటువంటి పాపములో ఉన్న ప్రజలను విడిపించటానికి, పాపముతో కానీ లోకముతో కానీ సాతానుతో కానీ జయించటానికి, ప్రజలను తన వైపుకు ఆకర్షించుకోవటానికి ఆయన వాడిన పదమే లేక ఆయన వాడిన ఆయుధమే ప్రేమ. ప్రేమ అనేటువంటిదే బైబిల్ గ్రంథంలో లేకపోతే మనకు రక్షణ అనేదే దొరికేది కాదు. ఇది మనము గుర్తించాలి. అందుకే ఇక్కడ జ్ఞానము మాట్లాడుతుంది. జ్ఞానము ఏం మాట్లాడుతుందంటే, నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమించుచున్నాను అనే మాట దైవ గ్రంథంలో మనము చూస్తూ ఉన్నాం. అంటే ఇప్పుడు తనను ప్రేమించే వారినే ప్రేమిస్తే, తనను ప్రేమించే వారినే ప్రేమిస్తే మరి తనను ప్రేమించని వారి స్థితి ఏంటి? తనను ప్రేమించని వారి యొక్క బ్రతుకేంటి అని మనము ఆలోచించాలి ప్రియులారా. ఎందుకంటే అదేంటండి దేవుడు పక్షపాత? దేవుడు ఎందుకు కొంతమందిని తన్ను ప్రేమించే వారిని ప్రేమిస్తానంటున్నాడు? ప్రేమించే వారిని ప్రేమించటంలో లాభం ఏంటి? మరి అదేంటి అలా వాక్యం చెబుతుంది అని అంటే, ఇక్కడ వాక్య సత్యాన్ని మనము అర్థం చేసుకోవాలి. దేవుడు ఆయన ఈ భూమి మీద ఉన్న ప్రతి వ్యక్తిని ప్రేమించాడు అని మనము గుర్తించాలి. ఎలా ప్రేమించాడు? తన కృపచేత ప్రేమించాడు. ప్రేమించటం బట్టే మనందరము కూడా ఆయన సన్నిధిలో ఇలా కూర్చోగలిగాం ప్రియులారా. మనమందరము మొదటిగా ఆయన ప్రేమించిన వాళ్ళమేనా? మనమందరము మొదటిగా ఆయన ప్రేమించిన వాళ్ళమేనా? లేదండి. మనం ఆయన్ని తృణీకరించాం. ఒక రోజున ఆయన్ని కాదన్నాం. ఆయన దగ్గరకు రాము అని చెప్పాం. ఆయనతో నాకు పని లేదు అని చెప్పాం. నేను దేవుని యొద్దకు రాను అని చెప్పిన వాళ్ళమే మనమంతా. కానీ ఈ రోజున మనము ఆయన దగ్గరకు వచ్చాం అనంటే కేవలము ఆయన మన ఎడల చూపించిన ప్రేమ. ఇప్పుడు ఆయన యొద్దకు వచ్చిన మనము ఆయన్ని ప్రేమించాలి. ఆయన మనల్ని ప్రేమించి రక్షించుకున్నాడు కదా. ఆయన మనలను ప్రేమించి తన వైపుకు ఆకర్షించుకున్నాడు కదా. మరి ఇప్పుడు దేవుని సన్నిధానములో రక్షించబడినటువంటి మనం, మార్పు చెందినటువంటి మనం, ఇప్పుడు మనం ఎవరిని ప్రేమించాలి? దేవుని ప్రేమించాలి కదండి. దేవుని ప్రేమించాలి, జ్ఞానాన్ని ప్రేమించాలి, ఆయన నేర్పించే మాటలను ప్రేమించాలి. అదే ఇక్కడ చెబుతుంది. జ్ఞానం ఏం చెబుతుందంటే, నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమించేదను. ఎలా ప్రేమిస్తాం దేవుణ్ణి? డబ్బిచ్చి మనం ప్రేమిస్తామా? లేక ఆస్తులిచ్చి మనం ఆయన్ని ప్రేమిస్తామా? ఆ ప్రేమ ఆయన కోరుకుంటున్నాడా? ఏవండి, లోకములో ఏదైనా ఒక వస్తువో లేక కొంత డబ్బో
కొంత వెండో కొంత బంగారమో ఇచ్చే ప్రేమ ఎంతవరకు నిలుస్తుందండి? ఎంతవరకు నిలుస్తుంది? శాశ్వత కాలము నిలుస్తుందా ప్రేమ? లేదండి. కొంతకాలము వరకే నిలిచే ప్రేమలు ఇవి. భూమి మీద ఎన్నో ప్రేమలు ఉన్నాయి కానీ ఆ ప్రేమలు కొద్ది వరకు మాత్రమే నిలిచే ప్రేమలు, పరిమితము కలిగిన ప్రేమలవి, ప్రేమిస్తే ప్రేమించే ప్రేమలవి. కానీ జ్ఞానము మనకు నేర్పించిన ప్రేమ అటువంటిది కాదు. ఈ ప్రేమ ఉన్నతమైనటువంటిది. దేవుని యొద్దకు వచ్చిన మనము మరలా తిరిగి ఆయన ప్రేమకు మనము దూరము కాకూడదు. ఇప్పుడు దేవుడు మనల్ని ప్రేమించాడు, రక్షించుకున్నాడు. రక్షించబడినటువంటి మనము ఆయనను మనం ఎంతగా ప్రేమించాలి అనంటే సామాన్యంగా కాదు, మన బ్రతుకును సైతం ఆయనకిచ్చి మన జీవితాంతము వరకు కూడా ఆయన్ని ప్రేమించవలసిన వారమై ఉంటున్నాం. దేవుడు మనల్ని ప్రేమించాడు, మనము కూడా ఆయన్ని ఏం చేయాలి? ప్రేమించాలి. ఇప్పుడు మనము ఆయన్ని ప్రేమిస్తే రక్షించబడిన వారిగా, ప్రభువుని నమ్మిన వారిగా, దేవుని సంఘములో చేర్చబడిన వారిగా, ప్రభు బల్లలో పాలు పంపులు పొందుచున్నటువంటి మనము ఆయన్ని ప్రేమించాలి. ఎలా ప్రేమిస్తాం? ఎలా ప్రేమించాలని దేవుడు కోరుకుంటున్నాడు? ఆస్తులిచ్చా, అంతస్తులిచ్చా, వెండి బంగారములిచ్చా కాదండి. ఆయన ఆ ప్రేమను కోరుకోవట్లేదు, అలాంటి ప్రేమను కోరుకోవట్లేదు. ఆయన ప్రేమించే విధానములో కొన్ని గురుతులు మనకు బైబిల్లో చెప్పాడు. చూద్దాం. మనం ఆయన్ని ప్రేమించాలి అని అంటే ఆయన కొన్ని గురుతులు ఇచ్చాడు. యోహాను సువార్త 14వ అధ్యాయము, యోహాను సువార్త 14వ అధ్యాయము 23వ వచనాన్ని మనము చదువుకుందామండి. బైబిల్ గ్రంథములో నుండి యోహాను సువార్త 14వ అధ్యాయము 23వ వచనం. యేసు, ఒకడు నన్ను ప్రేమించిన ఎడల వాడు నా మాట గైకొనును. చూసారా? ఒకడు నన్ను ప్రేమించిన ఎడల, నన్ను ప్రేమిస్తున్నాను అని చెబితే ఆ వ్యక్తి ఏం చేస్తాడట? నా మాట విని గైకొంటాడు. అంటే ఇప్పుడు దేవుణ్ణి ప్రేమించటం అంటే ఏంటి? ఏవండి, దేవుణ్ణి ప్రేమించటం అంటే ఆయనకేదో మనము డబ్బు లేకపోతే ఆస్తులు అంతస్తులు ఇవ్వటం కాదు. ఆయనకు అవసరం లేదు అవి. వాటితో దేవునికి పని లేదు. ఎందుకంటే దేవుడు ఆత్మ. దేవుడు ఆత్మండి. దేవుడు ఆత్మ ఉన్నప్పుడు శరీర సంబంధమైనవి ఇవి దేవునికి అవసరమా? శరీర సంబంధమైనవి దేవునికి అవసరమా? మనము శరీరములో ఉన్నాము కాబట్టి డబ్బు మనకు అవసరం, ఆస్తులు మనకు అవసరం. ఏవండి, ఈ లోకములో ప్రియులారా పదార్థాలు మనకు అవసరం. ఇవన్నీ మనకు అవసరం, శరీరములో ఉన్నాము కాబట్టి. ఆత్మకు అవసరమా? ఆత్మకు డబ్బుతో పనుందా? ఆత్మకు ఆస్తులతో పనుందా? ఆత్మకు ఆత్మ సంబంధమైన విషయాల మీదే పని ఉంటుంది. శరీర సంబంధమైనటువంటి విషయాల మీద పని ఉండదు. చాలాసార్లు చాలామంది ఏమంటారంటే, ఏవండి నేను దేవుని మందిరము కట్టేటప్పుడు నేను చాలా డబ్బు ఇచ్చానండి, లేక నేను మీటింగ్స్ పెట్టేటప్పుడు చాలా డబ్బు ఇచ్చానండి అని మనము ప్రియులారా మాట్లాడుకుంటూ ఇదే దేవుణ్ణి ప్రేమించటం అని అనుకుంటాం. అది దేవుణ్ణి ప్రేమించటమా? అది దేవుణ్ణి ప్రేమించటం కాదు ప్రియులారా. దేవునిని ప్రేమించటం అనంటే ఇక్కడ వాక్యం చెబుతుంది. మళ్ళీ చదవండి ఆ వచనం. యేసు, ఒకడు నన్ను ప్రేమించిన ఎడల, ఒకడు నన్ను ప్రేమించిన ఎడల నా మాట గైకొనును, అప్పుడు నా తండ్రి వలన నా తండ్రి వానిని ప్రేమించును. చాలండి. ఒకడు నన్ను ప్రేమిస్తే నా మాటను ఏం చేస్తాడు? గైకొంటాడు. వాక్యాన్ని గైకొనాలి. ఆయన మాటలే కదా, వాక్యములో ఉన్నవన్నీ ఆయన మాటలే కదా. ఆయన మాటలు సెలవిస్తున్నప్పుడు ఆయన మాటలను ఏం చేయాలండి? మనము గైకొనాలి. గైకొనినప్పుడే మనము దేవునిని ప్రేమిస్తున్నాము అనేటువంటిది మనకు ఒక గురుతు. మన జీవితంలో ఒక వాక్యం కానీ లేక దేవుని మాట మన హెచ్చరిక చేసినప్పుడు, మనతో మాట్లాడినప్పుడు,
మనలను సరిగా జాగ్రత్తగా బ్రతకమని చెప్పినప్పుడు, నీలో ఈ లోపం ఉంది సరి చేసుకోమని చెప్పినప్పుడు సరి చేసుకొని గైకొని జాగ్రత్త పడటమే ఆయనను ఏం చేయటం, మనము ప్రేమించటం. ఆయన మాట వింటున్నాము అంటే దాని అర్థం ఏంటో తెలుసా? మనం ఆయన ప్రేమిస్తున్నాము అని అర్థం. మనం ఆయన ప్రేమించిన వారమైతే ప్రియులారా, మనము దేవుని చేత ఎరుగబడిన వారం. ఒకసారి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక చూడండి. ఒకసారి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 8వ అధ్యాయము 3వ వచనాన్ని మనము చదువుకుందామండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 8వ అధ్యాయము 3వ వచనం. ఒకడు దేవుని ప్రేమించిన ఎడల అతడు దేవునికి ఎరుకైన వాడే. ఒకడు దేవుని ప్రేమించిన ఎడల వాడు దేవునికి ఎరుకైన వాడే. అంటే అర్థం ఏంటి? దేవుని చేత ఎరుగబడిన వాడు అని మనము గుర్తు చేసుకోవాలి. దేవుని చేత మనము ఎరగబడాలి అని అంటే మనము దేవుణ్ణి ప్రేమించాలి. దేవుణ్ణి ప్రేమించటం అంటే ఏంటి? ఒకడు దేవుని మాటను ఏం చేయాలట? గైకొనాలి అని దేవుని వాక్యములో మనము చూస్తూ ఉంటున్నాం. మరి ఈ రోజున మనము దేవుని చేత ఎరుగబడిన వారమేనా? నువ్వు దేవుని ఎరిగావు, ఏం చెప్పుకుంటాం మనం? నేను దేవుని ఎరిగానండి, దేవుని తెలుసుకున్నానండి, దేవుడు నాకు తెలుసండి అని మనం చెప్పుకుంటాం. కానీ నువ్వు దేవుని ఎరగటం కాదు, దేవుడు నిన్నెరగాలి. ఆ వ్యక్తి నాకు తెలుసండి. ఏమండి, ఒక్కసారి మీరు ఆలోచించండి. మనము దేవుని ఎరుకలో ఉన్నామా? దేవుని చేత ఎరుగబడిన వారిగా ఉన్నామా? ఆలోచించండి. ఒక వ్యక్తికి మనము దగ్గరవ్వాలి, ఒక వ్యక్తి మనము ఎరగాలంటే మాటి మాటికి ఆయనకు కనబడాలి, మాటి మాటికి ఆయనతో సహవాసం చెయ్యాలి, ఆయనతో మనము సంబంధం పెట్టుకోవాలి. అప్పుడు దేవుడు అంటాడు, ఆ వ్యక్తి నాకు తెలుసండి, నా సన్నిధికి వస్తాడు, ప్రార్థన చేస్తాడు, ఆమె నాకు తెలుసండి, భక్తిగా బ్రతుకుతుందండి, యథార్థముగా జీవిస్తుంది, కాబట్టి ఆయన నాకు తెలుసు, ఆమె నాకు తెలుసు అని దేవుడు చెప్పాలి. నువ్వు దేవుడు నాకు తెలుసు అంటాం గొప్ప కాదు, దేవుడు నువ్వు తెలుసు అని చెప్పాలి, అది గొప్ప. అందుకే మనము దేవుని చేత ఎరుగబడాలి అని అంటే మనము దేవుణ్ణి ఏం చేయాలి? ప్రేమించాలి. దేవుణ్ణి ప్రేమించటం అంటే ఏంటి? ఆయన మాట గైకొనటం అనే వాక్యాన్ని మనము చూస్తూ ఉంటున్నాం. ప్రియమైన దేవుని పిల్లలారా, మరి దేవుని చేత మనము ఎరుగబడిన వారమేనా? ఒకసారి ఆలోచించండి ప్రియులారా, ఒకసారి మనము ఆలోచన చేద్దాం. నాకు దేవుడు తెలుసండి ఎన్నో సంవత్సరాల నుండి మనం ఎంతోమందికి చెప్పుకుంటున్నాం, మనం కూడా అనుకుంటున్నాం నాకెందుకు తెలియదు దేవుడు, నాకెందుకు తెలియదు దేవుడిని ఎరిగిన వాడని అని. కానీ ఏనాడైనా దేవుడు నిన్ను ఎరిగిన వాడిగా గుర్తించగలుగుతున్నాడా? ఆ వ్యక్తి నాకు తెలుసు, నా ఆజ్ఞలను అనుసరిస్తాడు, ఆమె నాకు తెలుసు, నా సన్నిధిలో నాతో సహవాసం చేస్తుంది, నన్ను కలిగి బ్రతుకుతుంది, నా యొక్క సన్నిధానములో ఎప్పుడు నా ఎదుట కనబడుతుంది. దేవుడు చెప్పాలి. మనం చెప్పుకుంటే పరలోకం దొరకదు, దేవుడు చెబితేనే పరలోకం మనకి. అందుకే మనము దేవుణ్ణి ప్రేమించితే దేవుడు మనలను ప్రేమిస్తాను అని అంటున్నాడు. అంటే నువ్వు దేవుని ఎరగటం కాదు, దేవుని చేత ఎరుగబడిన వ్యక్తిగా ఉండాలని ఇక్కడ వాక్యంలో చూస్తున్నాం. ఒకడు దేవుని ప్రేమించిన ఎడల వాడు దేవునికి ఎరుకైన వాడే అనే మాట మనము చూస్తున్నాం. ప్రియులారా, మరి ఈ రోజున ప్రశ్నించుకోవాలి మనం. ఇది చాలా చిన్న విషయం కాదు, ఇది చాలా గొప్ప విషయం, చాలా పెద్ద విషయం కూడా. నిజమే కదా, నేను ఎప్పుడు దేవుని ఎరిగాను అని చెప్పుకుంటున్నాను, నాకు దేవుడు తెలుసని చెప్పుకుంటున్నాను. నేను దేవునికి తెలుసా? దేవునికి నాకు సంబంధం, దేవునికి నాకు సహవాసం, దేవునికి నాకు వాక్యము విషయంలో, ప్రార్థన విషయంలో, యథార్థత విషయంలో సమానమైనటువంటి జీవితం ఉందా? దేవుడు నన్ను ఎరిగిన వాడుగా కనబడుతున్నాడా? మీకు అర్థం అవటానికి ఒక విషయం చెబుతానండి. ప్రియులారా, మన ముఖ్యమంత్రి గారు
ప్రియులారా, మనందరికీ తెలుసా తెలియదా? తెలుసు. మరి ఆయనకి మనం తెలుసా? తెలియాలంటే ఆయనతో మనకేముండాలి? సహవాసం ఉండాలి. ఆయనకు మనకు పరిచయం ఉండాలి. ఆయనకు మనకు బంధం ఉండాలి. అప్పుడు పలానా వ్యక్తి నాకు తెలుసండి, పలానా ప్రాంతం కదా, నా దగ్గరకు వస్తానే ఉంటాడని చెబుతాడు ఆయన. అంటే మనము దేవుని ఎరగటం కాదు, దేవుడు మనలను ఎరగాలి. ఏవండి, ఒకసారి మీరు ఆలోచించండి. బైబిల్ గ్రంథంలో బుద్ధి గల కన్యకలు, బుద్ధి లేని కన్యకలు ఇద్దరు మనకు కనబడతారు. 5 బుద్ధి గలవారు, 5 బుద్ధి లేనివారు ఒకే స్థలములో ఉన్నారు. 10 మంది కూడా వారు ప్రియులారా యజమానుని ఎరిగిన వారే. 10 మంది ఒకే చోట ఉంటున్నారు, పాటలు పాడుతున్నారు, అందరూ కూడా దేవుని సన్నిధిలో జీవిస్తున్నారు. కానీ ప్రియులారా, యజమానుడు వచ్చే సమయానికి 5 సిద్ధపడి ఉన్నారు, 5 సిద్ధపాటు లేని వారిగా ఉన్నారు. అర్ధరాత్రి వేళ పెండ్లి కుమారుడు వచ్చాడు, తలుపు తట్టాడు, కేక వేశాడు. సిద్ధపడిన 5 కన్యకులు ఏమైపోయారు చెప్పండి? ప్రియులారా, లోపలికి వెళ్ళిపోయారు. ఆ తరువాత బుద్ధి లేని కన్యకులు వారి దీపాలు ఆరిపోతున్నప్పుడు బయటికి వెళ్ళారు నూనె కొనుక్కుందామని. బయటికి వెళ్ళిన వారు తిరిగి వచ్చేసరికి తలుపు ఏం చేయబడింది? తలుపు వేయబడింది. తలుపు వేయబడిందని తిరిగి వెళ్ళలేదు వీళ్ళు, తలుపు తడుతున్నారు. అయ్యా మేము వచ్చాము, తలుపు తీయమన్నారు. అప్పుడు ప్రభు ఏమన్నాడు తెలుసా? మీరెవరో నాకు తెలియదా? అది ఆధ్యాత్మికమైనటువంటి ప్రియులారా, తెలిసి తెలియనటువంటి జీవితం అంటే. మీరెవరో నాకు తెలియదు అని అంటున్నాడు. మీరెవరో నాకు తెలియదా? పాటలు పాడిన వాళ్లే కదా, ప్రార్థనలో ఉన్నవారే కదా, వాక్యము విన్నవారే కదా. మరి ఎందుకు తెలియలేదు అంటే వీళ్ళు వాక్యానుసారముగా ఏం చేయలేదు? బ్రతకలేదు. ఆయన మాటను ఏం చేయలేదు? వీళ్ళు గైకొనలేదు, ఆయనను ప్రేమించలేదు. తర్వాత మనందరికీ తెలుసండి, చాలామంది అనేకులు ప్రభు ఎదుట నిలబడి ప్రభువా, నీ నామమున మేము దయ్యములు వెళ్ళగొట్టలేదా? నీ నామమున మేము అద్భుతములు చేయలేదా? నీ నామమున మేము ప్రవచించలేదా అని వాళ్ళు ప్రభు దగ్గర అడుగుతున్నారు. అప్పుడు ప్రభు ఏమన్నాడో తెలుసా? అక్రమము చేయువారలారా, మీరెవరో నాకు తెలియదు అని అన్నాడు. అంటే వాస్తవంగా వాళ్ళు తెలియదా? దేవుని కంటే తెలుసు, కానీ పరలోకానికి వెళ్ళటానికి తెలియదు. వాళ్ళు పరలోకానికి వెళ్ళటానికి అర్హులు కాదు. వాళ్ళు పర సంబంధమైన వ్యక్తులుగా తెలియదు. వాళ్ళు లోక సంబంధంగా అందరూ తెలుసు ఆయనకి. ఎందుకంటే లోకములోనికి పంపించిన వాడు ఆయనే గనుక, వారికి ప్రాణమిచ్చిన వాడు ఆయనే గనుక, వారికి దేహం ఇచ్చిన వాడు ఆయనే గనుక అందరూ తెలుసు. కానీ పరలోకానికి వెళ్ళటానికి వీళ్ళు పరలోకమును ప్రేమించిన వారు కాదు, దేవుణ్ణి ప్రేమించిన వారు కాదు, దేవుని వాక్యాన్ని ప్రేమించిన వారు కాదు. సంఘములోనే ఉన్నారు, సంఘ సభ్యులతోనే ఉన్నారు, సహోదరులతోనే ఉన్నారు, కానీ వీళ్ళు దేవునికి ఎరుకైన వారు కారు. మరి మనం ఎలా ఉన్నాం? సంఘములోనే ఉన్నాం, పాటలు పాడుతున్నాం, వాక్యాన్ని వింటున్నాం, వాక్యాన్ని చదువుతున్నాం, వాక్యాన్ని బోధిస్తున్నాం, కానీ దేవుని చేత ఎరుగబడిన వారిగా ఉన్నామా? నువ్వు నాకు తెలుసు అని దేవుడు చెప్పగలడా? రండి అని దేవుడు పిలవగలడా లోపలికి? నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారులారా, లోకము పుట్టినది మొదలుకొని నన్ను ప్రేమించిన వారు మీరు, కాబట్టి లోపలికి రండి. అలా ఎరగాలి దేవుడు మనల్ని. మరి అర్హతను మనం సంపాదించుకున్నామా? భూమి మీద బాప్తీసం పొందాం కదా, మందిరానికి వెళుతున్నాం కదా, ఇది కాదు. దేవునితో నీకు ఎరుకైన జీవితం, అదే ప్రేమించిన జీవితం. మరొక విషయాన్ని మనం చదువుకుందాం. యోహాను గారు రాసిన మొదటి పత్రిక. మనము దేవుణ్ణి ప్రేమించటం అంటే ఏంటో చూద్దాం. యోహాను గారు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము
యోహాను గారు వ్రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయము దేవుని వాక్యములో 20వ వచనాన్ని చదవండి ప్రియులారా. 20వ వచనం. ఎవడైనను నేను దేవుని ప్రేమించుచున్నానని చెప్పి తన సహోదరుని ద్వేషించిన ఎడల అతడు ఏమైపోతాడట? అదేంటి? సహోదరునికి దేవునికి సంబంధం ఏంటి? దేవుడు ఏమంటున్నాడంటే ఇక్కడ ప్రియులారా, యోహాను గారు రాస్తున్నాడు, ఎవడైనను దేవుని ప్రేమిస్తున్నాను అని చెప్పి తన సహోదరుని ద్వేషిస్తే వాడు ఏమైపోతాడట? దేనికి? దేవుణ్ణి ప్రేమించటానికి సహోదరుని ద్వేషించటానికి సంబంధం ఉందా? చాలా ఉంది. అసలు అక్కడి నుంచే ప్రారంభం మన జీవితం. పరలోకానికి మనము వెళ్ళాలి, దేవుని ప్రేమించినటువంటి వారిగా మనము బ్రతకాలి అనంటే మన తోటి సహోదరుని మనం ఏం చేయాలి చెప్పండి? ప్రేమించాలి. అంటే ప్రేమ అనే కార్యక్రమం మన జీవితంలో ఎక్కడ ప్రారంభం అవ్వాలి? సహోదరుని దగ్గరే, సహోదరి దగ్గరే. మరి మనకుందా సహోదర ప్రేమ? బైబిల్ ఏం చెబుతుంది? సహోదర ప్రేమ నిలువరముగా ఉండనీయుడి అని అన్నాడు. సహోదర ప్రేమ చూడండి ఒక్కసారి దేవుని వాక్యములో కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక వాక్య భాగములో 14వ అధ్యాయము మొదటి వచనం చదవండి. మొదటి వచనం మనము చదువుకుందాం. ప్రేమ కలిగి యుండుటకు ప్రయాసపడుడి. చాలండి. ప్రేమ కలిగి ఉండుటకు ఏం కలిగి ఉండాలట? మనము ప్రయాసపడాలి అన్నాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము మొదటి వచనం చదవండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం మొదటి వచనం. సహోదర ప్రేమ నిలువరముగా ఉండనీయుడి. చూసారా? కొరింథీయులకు రాసిన పత్రికలు ఏం చెప్పాడు? ప్రేమ కలిగి ఉండుటకు, అంటే ప్రేమ కలిగి ఉండాలంటే ప్రయాసపడాలా? చాలా ప్రయాసపడాలి. ప్రేమ ఏదో మాట్లాడితే అది ప్రేమ కాదు, ఏదో మనము ఇస్తే ప్రేమ కాదు. ప్రియులారా, మన మీద కౌగిలించుకుంటే ప్రేమ కాదు, మన మీద షేక్ హ్యాండ్లు ఇచ్చుకుంటే ప్రేమ కాదు, మన మీద వందనాలు చెప్పుకుంటే ప్రేమ కాదు. ప్రేమ హృదయములో నుండి కలగాలి. సహోదర ప్రేమ అన్నాడు. దానికి ప్రయాసపడాలి అని అన్నాడు. ప్రయాసపడాలంటే ప్రియులారా, కొన్నిసార్లు సంతోషంగా సమాధానంగా ఉన్నటువంటి సహోదరుల మధ్యలోనే గొడవలు వస్తాయి, సమస్యలు వస్తాయి, అనేక రకాలైనటువంటి ప్రతికూలతలు వస్తాయి. ఇటువంటి పరిస్థితులలో వాటిని తట్టుకొని వాటిని జయించి అదే ప్రేమ నిలువరముగా ఉంటే నీ సహోదరుని నువ్వు ప్రేమించినట్టు అన్నాడు. మరి ఈ రోజున ఆ ప్రేమ మనలో ఉందా? మన సహోదరులను మనము ప్రేమించగలుగుతున్నామా? దేవుడండి సంఘానికి ఇచ్చిన అద్భుతమైన వరం ఏంటో తెలుసా? అద్భుతమైన వరం సహోదర ప్రేమ. లోకానికి లేని ప్రేమ అండి అది, లోకానికి దొరకని ప్రేమ అండి అది. సంఘానికి ఇచ్చాడండి. సంఘములో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఏ ప్రేమ కలిగి ఉండాలి? సహోదర ప్రేమ అన్నాడు. ఈ సహోదర ప్రేమను గురించి చెప్పాలంటే లేఖనాలలో ఎన్నో సంగతులు ఉన్నాయి. ప్రియులారా, సహోదర ప్రేమ అనేది మన జీవితములో లేకపోతే మనము దేవుణ్ణి ప్రేమించిన వారము కాదు అని బైబిల్ చెబుతుంది. ఇప్పుడు రండి, యోహాను గారు రాసినటువంటి మొదటి పత్రికలో మళ్ళీ చదవండి ఆ వచనాన్ని. వాక్యములో 4వ అధ్యాయము 20వ వచనం. ఎవడైనను నేను దేవుని ప్రేమించుచున్నానని చెప్పి తన సహోదరుని ద్వేషించిన ఎడల అతడు అబద్ధికుడగును. తాను చూచిన తన సహోదరుని ప్రేమింపని వాడు తాను చూడని దేవుని ప్రేమింపలేడు. దేవుని ప్రేమించువాడు తన సహోదరుని కూడా ప్రేమింపవలెనను ఆజ్ఞను మనం ఆయన వలన పొంది ఉన్నాం. దేవుణ్ణి ప్రేమించేవాడు ఎవరిని ప్రేమించాలట?
సహోదరుని ప్రేమించాలి. ఇది ఆజ్ఞ మాట? ఆజ్ఞ. ఎవరి నుండి పొందుకున్నాం ఈ ఆజ్ఞ? ఏ ఆజ్ఞ? తన సహోదరుని ప్రేమించాలి అనే ఆజ్ఞ దేవుని యొద్ద నుండి పొందుకున్నాం. ఇందాక మనం చదువుకున్నాముగా, దేవుణ్ణి ప్రేమించేవాడు తన మాటను గైకొంటాడు అని వాక్యం చెప్తున్నాం కదా. ఇప్పుడు సహోదరుని ప్రేమించండి అని చెప్పిన మాట ఎవరి మాట? ఆ మాట ఎలా మనకు ప్రియులారా దేవుడు చెప్పాడు? ఆజ్ఞగా చెప్పాడు. మరి ఆజ్ఞగా చెప్పినప్పుడు ఒకరిని ప్రేమించి మరొకరిని ద్వేషిస్తే ఆజ్ఞ నెరవేర్చిన వాళ్ళం అవుతాం మనం? అవ్వం కదండి, అవ్వం. మరి ఆజ్ఞాతిక్రమమే పాపము కదా. పాపము కలిగిన వాడు పరలోకానికి వెళతాడా? ప్రభువుతో ఉంటాడా? ప్రభువుని ప్రేమించగలిగిన స్థానం దొరుకుతుందా? ఆలోచించారా? ప్రియులారా, సంఘములో సమస్యలు వస్తాయి. సహోదరుల మధ్యలో ప్రియులారా అనేక సార్లు భిన్నాభిప్రాయాలు కలుగుతాయి. అయినంత మాత్రాన క్రీస్తు రక్తములో కడగబడినటువంటి మన జీవితాలలో దొరికిన దేవుని ప్రేమకు మాత్రం మనం ఏం కాకూడదు చెప్పండి? దూరం కాకూడదు. దాన్ని మనలో నుండి తీసివేసుకోకూడదండి, తీసివేసుకోకూడదు. సహోదర ప్రేమ అండి అది. తన కళ్ళ ముందు కనబడే తన సహోదరుని ప్రేమించని వాడు కనబడని దేవుణ్ణి ఎలా ప్రేమిస్తాడు? తన సహోదరుని ప్రేమించేవాడు దేవుడిని ప్రేమిస్తున్నాడు అనేటువంటి ఆజ్ఞ దేవుని వలన మనం పొందాము కనుక తన సహోదరుని ఇవేనండి మనం దేవుణ్ణి ప్రేమిస్తున్నామనటానికి గుర్తులు ఇవేనండి. మనం ఎటువంటి వాళ్ళం అంటే, కనబడినప్పుడేమో వందనాలు చెబుతాం, కనబడినప్పుడు షేక్ హ్యాండ్ ఇస్తాం. ప్రియులార మందిరంలో ఉన్నప్పుడేమో ఒకరినొకరు కౌగిలించుకుంటాం, ప్రేమ చూపిస్తాం. బయటికి వెళ్ళిపోయిన తర్వాత వారి గురించి వీళ్ళ గురించి లేనిపోయిన మాటలన్నీ చెబుతాం. ఇది సహోదరుని ప్రేమ అంటారా? సహోదర ప్రేమ అంటారండి? అనరండి. ప్రియులారా, సహోదరుడు తప్పిపోతే ఆ వ్యక్తిని దారిలోకి తీసుకురావలసిన బాధ్యత ఎవరిది? మనదేనండి. వారిని ప్రభు సన్నిధిలోనికి నడిపించాలి. ఎందుకంటే దేవుని వాక్యములో మనము సహోదరులు పొరపాటు చేసినప్పుడు గద్దించటంలో తప్పు లేదు, సరిచేయటంలో తప్పు లేదు. కానీ వారు దేవునికి దూరం కాకుండా వాళ్ళని కాపాడుకోవలసిన బాధ్యత ఎవరిది? మనదే. అదే సహోదర ప్రేమ. అలా సహోదరుని ప్రేమిస్తే తప్పనిసరిగా మనము ఎవరిని ప్రేమించిన వారం అవుతాం? దేవుణ్ణి ఏవండి, కయ్యూను హేబేలు విషయం మనందరికీ తెలిసిన విషయమే. కయ్యూను హేబేలు యొక్క జీవితాలలో ఒక స్థలములో, ఒక ప్రాంతంలో, ఒక ఇంటిలో నివాసము చేస్తున్న వాళ్ళు కనబడుతున్నారు. ఒకే తల్లిదండ్రుల పిల్లలుగా కనబడుతున్నారు. ఒకే కుటుంబములో జీవిస్తున్నవారు. ఇద్దరు దేవుని సన్నిధికి వెళ్ళారా? ఇద్దరు బలిపీఠము కట్టారా? ఇద్దరు బలిపీఠం మీద అర్పణ అర్పించారండి. అంటే ఇప్పుడు చెప్పండి ప్రియులారా, నిజంగా కయ్యూను జీవితము కానివ్వండి, హేబేలు జీవితం కానీ, మొదటిలో ఇద్దరు ప్రియులారా ఒకే ఆలోచన కలిగిన వారు. నేను అర్పణ తీసుకుని వెళ్ళాలని కయ్యూనుకు వచ్చింది, నేను అర్పణ తీసుకుని వెళ్ళాలని హేబేలుకు వచ్చింది. అతడు ప్రియులారా అర్పణ అర్పించాడు, ఇతడు కూడా అర్పణ అర్పించాడు. ఇందులో ఏమైనా పొరపాటు ఉందా? ఇందులో ప్రియులారా ఎక్కడైనా వాళ్ళ ఆలోచనలు ప్రియులారా వేరుగా ఉన్నాయా? అర్పణ అర్పించాలని ఆలోచన ఇద్దరికి రావటం అది నిజంగా గొప్ప విషయమే. కానీ అర్పణ అర్పించిన తర్వాత దేవుడు హేబేలు అర్పణ అంగీకరించాడు, కయీను అర్పణ అంగీకరించలేదు. దానితో తన సహోదరుని మీద కయీనుకి ఏమొచ్చింది? కోపం వచ్చింది. కోపం ఎవరి మీద రావాలి? దేవుడి మీద రావాలి. ఎందుకంటే అతని అర్పణ అంగీకరించింది ఎవరు? దేవుడు. మరి ఎందుకు హేబేలు మీద కోపం పెంచుకున్నాడు? దేవునికి సహోదరునికి సంబంధం అది. దేవునికి సహోదరునికి ఉన్న బంధం అది. ప్రియులారా ఆలోచించండి. తర్వాత దేవుడు వచ్చాడు, కయ్యూనుతో చెప్పాడు, కయ్యూను ఎందుకు కోప్పడుతున్నావు? నీవు సత్క్రియ చేసిన ఎడల తల ఎత్తుకొనవా? సత్క్రియ చేయని ఎడల నీ వాకిట పాపము
పొంచి ఉంటుంది. కాబట్టి నువ్వేం తొందరపడొద్దు. ఎప్పటికైనా నీ జీవితంలో ఒక మార్పు వస్తే నేను ఆనందించాలని కోరుకుంటున్నాను. ఎప్పటికైనా ప్రేమ విలువ తెలిస్తే నువ్వు నిజంగా అలా కోపపడవు. సత్క్రియ నీలో లేదు, ఆ ప్రేమ జీవితం నీలో లేదు. అయినా కయీను దేవుని మాటకు లోబడ్డాడా? లోబడలేదండి, లోబడలేదు. ప్రియులారా, లోబడలేదు కనుక ఆ ప్రేమను అతడు సంపాదించుకోలేదు కనుక, ఆ సహోదర ప్రేమ నిలువరముగా అతనిలో లేదు కనుక అతడు దుష్టుని సంబంధిగా తీర్పు తీర్చబడ్డాడు. చదవండి, అదే యోహాను గారు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము బైబిల్ గ్రంథములో 13వ వచనం నుండి చదవండి. మనకు చాలా విషయాలు ఉంటాయి అందులో. 13వ వచనం, సహోదరులారా, లోకము మిమ్మును ద్వేషించిన ఎడల, లోకం ద్వేషిస్తే ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే లోకం మనల్ని ఎప్పుడూ ఏం చేస్తుంది? ద్వేషిస్తుంది. లోకానికి విలువ తెలియదు, దేవుని విలువ తెలియదు, దేవుని ప్రేమ తెలియదు, దేవుని శక్తి తెలియదు, దేవుని ఉన్నతమైనటువంటి ప్రణాళిక తెలియదు. లోకం మనల్ని ప్రియుల ద్వేషిస్తుంది. లోకము ద్వేషించినప్పుడు మనం ఆశ్చర్యపడవలసిన అవసరత లేదు. ఆశ్చర్యపడు. మనము సహోదరులను ప్రేమించుచున్నాము గనుక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నామని ఎరుగుదాం. ఏమండి, సహోదరులను ప్రేమిస్తున్నాము కనుక ఎక్కడి నుంచి ఎక్కడికి దాటాం? మనం మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నామని ఎరుగుదుము. ప్రేమ లేనివాడు దేంట్లో నిలిచి ఉన్నాడు? ప్రేమ లేనివాడు ఎందులో ఉన్నాడు? మరణమందు నిలిచి ఉన్నాడు. తన సహోదరుని ద్వేషించువాడు నరహంతకుడు. ఏ నరహంతకుని యందును నిత్య జీవం ఉండదని. అంటే ద్వేషిస్తేనే నరహత్య చేసినట్ట. అక్కడ కయీను తన తమ్ముడైన హేబేలు మీద పడి చంపితే నరహంతకుడయ్యాడు. క్రొత్త నిబంధనకు వచ్చేసరికి తన సహోదరుని ద్వేషిస్తేనే నరహంతకుడు. ఇప్పుడు చెప్పండి, మనం నరహంతకులము కాదా? సహోదరుని ద్వేషించలేదా? సహోదరులను ద్వేషించి బ్రతకటం లేదా? మనం నరహంతకులము కాదా? వాక్యం చెబుతున్న మాటలండి ఇవి, వాక్యం బోధిస్తున్న మాటలు. తన సహోదరుని ద్వేషించువాడు నరహంతకుడు. నరహంతకుడుగా తన సహోదరుని ద్వేషించిన వ్యక్తిగా, తన సహోదరుని ద్వేషించినటువంటి స్వభావం కలిగిన వ్యక్తిగా ఉంటే అతనిలో నిత్య జీవం ఉండదు అన్నాడు. అక్కడ చదవండి ఆ వచనం, 15వ వచనం. మొదటి 15వ వచనం. 15, తన సహోదరుని ద్వేషించువాడు నరహంతకుడు. ఏ నరహంతకుని యందును నిత్య జీవముండదని. ఏమండి, సహోదరుని ద్వేషించి పగతో బ్రతికితే, లేక ఒక సహోదరుని ద్వేషించి పగతో బ్రతికితే ఏముండదన్నాడు? నిత్య జీవం అంటే పరలోకం ఉండదా? ఏంటండి, ఎంత భయంకరమైనటువంటి నియమం పెట్టాడేంటి దేవుడు? అంటే తన సహోదరుని మీద లేక తన సహోదరి మీద ప్రేమను పోగొట్టుకుంటే, ప్రేమను తొలగించుకుంటే పరలోకముండదు అన్నాడు. నిత్య జీవం ఉండదు అని అన్నాడు. ప్రియులారా, ఏంటి, తన సహోదరుని ద్వేషిస్తే నిత్య జీవం ఉండదా? అదేంటయ్యా, మారు మనసు పొందాను కదా, బాప్తీసం తీసుకున్నాను కదా, మందిరానికి వస్తున్నాను కదా, ప్రభు బలలో పాలు పంపులు పొందుతున్నాను కదా, నాయన నేను నీ సన్నిధానములో ప్రార్థన చేసుకుంటున్నాను కదా, అయినా నీలో ఏమి లేదు? సహోదరుని ప్రేమించే గుణం లేదు, ఆ లక్షణం లేదు. నువ్వు సహోదరుని ప్రేమిస్తే నన్ను ప్రేమించనట్టే కదా. నన్ను ప్రేమించనప్పుడు నిత్య జీవం ఎలా ఉంటుంది నీకు? ఇక్కడ మాట్లాడుతున్న మాటలు చూడండి. ఇప్పుడు చెబుతున్నాడు చూడండి. ఆయన సహోదరు నిమిత్తం ఏం పెట్టాలట మనం? ఎవరు పెడతారు చెప్పండి? సహోదరు నిమిత్తము
ప్రభు మన కోసం ప్రాణం పెట్టాడట, మన సహోదరుని కోసం కూడా మనం ఏం పెట్టాలట? ప్రాణమా? ఇదేంటండి? దానికి దీనికి లింక్ పెట్టాడేంటండి దేవుడు? ప్రియులారా, అకుల ప్రిస్కిల్లా అని ఇద్దరు భార్యాభర్తలు మనకు కనబడతారు. వారు ఏం చేశారో ఒక్కసారి చూడండి. బైబిల్ గ్రంథంలో రోమీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయము, రోమీయులకు రాసినటువంటి పత్రిక 16వ అధ్యాయము 3వ వచనము నుండి చదవండి. 3వ వచనము నుండి, క్రీస్తు యేసునందు నా జత పనివారైన ప్రిస్కిల్లకును అకులకును నా వందనములు చెప్పుడి. వారు నా ప్రాణము కొరకు తన ప్రాణములు ఇచ్చుటకైనను. ఎవరి కొరకు ఎవరు ప్రాణాలు ఇవ్వాలనుకున్నారట? పౌలు గారి ప్రాణం కొరకు అకుల ప్రిస్కిల్లాలు ఏమి ఇవ్వాలనుకున్నారట? మా ప్రాణం ఇచ్చేస్తాం, ఆయన ప్రాణం నిలబెడతాం. ఎవరు వాళ్ళు? సహోదరులు, నా జత పనివారు అన్నాడు చూడండి. ఏవండి, బోధకుడైనా విశ్వాసులైనా పెద్దలైనా అందరం ఎవరం? సహోదరులమే, సహోదరులమే మనం. గ్రహించండి. ఇప్పుడు పౌలు గారి ప్రాణము నిమిత్తము మా ప్రాణములను ప్రియులారా, వారి ప్రాణాలు ఇవ్వటానికి ఏం చేశారట? తెగించేశారట. మా ప్రాణాలు పోతే పోయినాయి, ఒక గొప్ప దైవజనుడు భూమి మీద ఉండాలి, తెగించేశారు. ప్రియులారా, యేసు ప్రభు యొక్క ప్రియులారా శవాన్ని తీసుకురావటానికి యోసేపు పిలాతు యొద్దకు తెగించి వెళ్ళాడని ఉంటుంది బైబిల్లో. తెగింపు ఉండాలి. ఏదో మందిరానికి వస్తున్నాం, ప్రభు బలలో పాలు పంపులు పొందుతున్నామంటే అసలు దేవుని ప్రేమ లేనప్పుడు, సహోదర ప్రేమ లేనప్పుడు ప్రియులారా మనం నిత్యజీవం ఎలా పొందుతాం? నా శరీరము తిని నా రక్తము త్రాగువాడు నిత్య జీవము కలవాడు అని ఉంది. అంటే ఎలా నిత్య జీవం ఎలా దొరుకుతుంది? దేవుణ్ణి ప్రేమించాలి. దేవుణ్ణి ప్రేమిస్తున్నట్లుగా రుజువుగా భూమి మీద నీ సహోదరుని కూడా ఏం చేయాలన్నాడు? ప్రేమించాలి. ఇది చాలా కష్టమైన పని అండి కొన్నిసార్లు. అందుకే ఏమన్నాడంటే ప్రయాసపడండి. ప్రేమ కలిగి ఉండుటకు ఏం చేయమన్నాడు? ప్రయాసపడండి. ఇప్పుడు రండి ప్రియులారా, యోహాను గారు రాసిన మొదటి పత్రికలోనికి రండి. మనము అక్కడ చదువుకుందాం. ఎందుకంటే కయ్యూను హేబేలు గురించి మనం మాట్లాడుకుంటున్నాం కదా. ఒకసారి 12వ వచనం ప్రియులారా, మనం 11వ వచనం చదవండి. మనము ఒకనిని ఒకడు ప్రేమింపవలననిది మొదటి నుండి మీరు వినిన ఏంటి మనం వినిన వర్తమానం? ఒకరినొకడు ఏం చేయాలి? ఏవండి, రక్షణ పొందిన నాటి నుండి ఈ మాట కాకుండా ఏ సేవకుడైనా, ఏ బోధకుడైనా, ఏ వాక్యం చెప్పేటప్పుడైనా, చిన్నవాడైనా పెద్దవాడైనా మిమ్ములను సహోదరులుగా మిమ్ములను మీరు ద్వేషించుకోండి అని చెప్పాడా? మీరు ఒకరినొకరు ప్రేమించుకోండి అని చెప్పాడు ఎవరైనా? మొదటి నుండి మనం వినిన వర్తమానం అదే. ఎక్కడి నుంచి? పాత నిబంధన నుండి కూడా ప్రభు ఇచ్చిన ఆజ్ఞలలో నిన్ను వలే నీ పొరుగువానిని ప్రేమించు. మనం బైబిల్ గ్రంథమంతా కూడా చూస్తే మనకు ప్రియులార దేవుడిచ్చిన వర్తమానం ఏంటో తెలుసా? ప్రేమ. అదే ఇక్కడ మాట్లాడుతున్నాడు. చూసారా బైబిల్ గ్రంథంలో మనము ఒకరిని ఒకడు ప్రేమింపవలనన్నదియే మొదటి నుండి మీరు వినిన వర్తమానమే కదా. మనము ఎక్కడ కయ్యూను ఇక్కడ తీసుకొస్తున్నాడు యోహాను గారు చూడండి. ఆదికాండము 4వ అధ్యాయములో ఉన్న కయ్యూను, అంతే కదా, అక్కడ ఉన్నటువంటి కయ్యూను. ఆ సమయంలో యోహాను ఉన్నాడా? లేడండి. ఎందుకు మరి కయ్యూను తీసుకొస్తున్నాడు? మొదట విన్నాడు వర్తమానం, కానీ కయ్యూను సరి చేసుకున్నాడా? సరి చేసుకోలేదు. కోపం తగ్గించుకో, సత్క్రియ చేయి. దేవుడు చెప్పినా వినలేదు ప్రియులారా. ఇదిగో ఇక్కడ అదే జరుగుతుంది. అది చెబుతున్నాడు ఇక్కడ. కయ్యూనుని తీసుకొస్తున్నాడు. వాడు దుష్టుని సంబంధి అయి తన సహోదరుని చంపెను. వాడు అతనిని ఎందుకు చంపెను? తన క్రియలు చెడ్డవియు తన సహోదరుని క్రియలు నీతి గలవై ఉండెను కనుకనే కదా. చూసారా,
ఎందుకు చంపాడు? తన క్రియలు చెడ్డవి, తన సహోదరుని క్రియలు నీతి గలవి, అందుకు చంపేశాడా కయ్యను? ఏమండి, ఒకసారి మీరు ఆలోచించండి. బైబిల్లో ఒక మాట ఉంది అక్కడ పైన, వాడు దుష్టుని సంబంధి. ఎవరి వైపుకి వెళ్ళిపోయాడు? దేవుని సంబంధే, దేవుని దయ వలన పుట్టినవాడే కయ్యను. ఎందుకు కయ్యను పుట్టినప్పుడు ప్రియులారా హవ్వ ఏమని చెప్పింది? యెహోవా దయ వలన నేను ఒక కుమారుని సంపాదించుకున్నాను. దేవుని దయలో పెరగవలసిన వాడు, దేవుని ప్రేమలో పెరగవలసిన వాడు, దిద్దుకోవలసిన వాడు, తప్పు చేసినప్పుడు సరిచేసుకోవలసిన వాడు, జాగ్రత్త పడవలసినటువంటి వాడు, జీవితములో దేవుని మాట వినక, దేవుని మాటకు లోబడక, సత్యాన్ని విడిచిపెట్టి సత్క్రియకు దూరమైపోయి, దేవుని మాటకు ప్రియులారా అవిధేయుడైపోయి దుష్టుని సంబంధిగా మారి తన సహోదరుని ఏం చేశాడు? చంపేశాడు. అందుకే మనము కయ్యను వంటి వారమై ఉండరాదు. ఆ రోజున అతడు ఇదిగో తన తమ్ముడైనటువంటి హేబెలు మీద పడి చచ్చిపోయాడు. ఈ రోజున మనం చంపేశాడు. ఈ రోజున మనము మన సహోదరుని ద్వేషించి ఏమైపోతున్నాం? అర్హంతకులమైపోతున్నాం. చూసారా, వాక్యం ఎంత గొప్పదండి. అందుకే ఒకడు నన్ను ప్రేమించిన ఎడల నేను అతన్ని ప్రేమిస్తాను. కాబట్టి ప్రియులారా, మనము దేవుణ్ణి ప్రేమించటం అంటే ఆయన మాటను గైకొనటం. ఒక గుర్తు మన జీవితంలో. గైకొంటున్నామో లేదో మనకు తెలుసా తెలీదా? ఏమండి, దేవుని మాట మనము గైకొంటున్నామో లేదో మనకు తెలుసా తెలీదా? తెలుసు కదా, హెచ్చరిక చేయబడుతున్నాం కదా, వాక్యం చదువుతున్నాం కదా, వాక్యం వింటున్నాము కదా. అలా దేవునిని ప్రేమించేవాడు దేవునికి ఎరుకైన వాడే, అంటే దేవుని చేత ఎరుగబడిన వాడే అని వాక్యంలో మనము చూస్తున్నాం. తర్వాత మనము దేవుని సన్నిధిలో మనము దేవుణ్ణి ప్రేమిస్తున్నామా లేదని తెలుసుకున్నటకు మరొక గుర్తు ఏంటంటే, సంఘములో సహోదర ప్రేమ కలిగి ఉంటాం. సహోదర ప్రేమ, ఒకరిని ప్రేమించి ఒకరిని ద్వేషించడం కాదు, ఒకరిని ప్రేమించి ఒకరిని బయటికి నెట్టేయటం కాదు. ఆ ప్రేమ క్రియలతో కూడిందై ఉండాలి. ప్రియులారా, ఆ ప్రేమ క్రియలతో కూడిందై ఉండాలి. ప్రేమతోనే తప్పును గద్దిస్తాడు, సరిచేస్తాడు. ఆ వ్యక్తి మీద పగ పెట్టుకోడు, ద్వేషం కలిగి ఉండడు. ప్రియులారా, దేవుని వాక్యములో మనము ఆ విషయాలు మనము చూస్తూ ఉంటున్నాం. మరొక గుర్తేంటో చూపిస్తాను రండి. సామెతల గ్రంథము 4వ అధ్యాయము 6వ వచనాన్ని మనము చదువుకుందాం. సామెతల గ్రంథము 4వ అధ్యాయము 6వ వచనాన్ని మనము చదువుకుందాం. జ్ఞానమును విడువక ఉండిన ఎడల అది నిన్నేం చేస్తుంది? కాపాడును. దానిని ప్రేమించిన ఎడల అది నిన్నేం చేస్తుంది? జ్ఞానము మనలను రక్షిస్తుంది అనే మాట ఇక్కడ మనం చూస్తున్నామండి. నువ్వు ప్రేమిస్తే అది నిన్ను రక్షిస్తుంది. ఏవండి, దైవ గ్రంథంలో మనము చూసినట్లయితే మనందరికీ తెలుసు ప్రియులార, 92వ కీర్తన 14వ వచనంలో, 91:14 అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేనతనిని తప్పించేదను. చూసారా, అతడు నన్ను ప్రేమిస్తున్నాడు. ఎలా ప్రేమిస్తున్నాడు? తన మాట ద్వారా. సహోదరి, నేను మీకు ఒక విషయాన్ని చెబుతానండి. దావీదు వెళ్ళిన చోటనెల్లా కాపాడబడ్డాడని బైబిల్లో ఉంది. దావీదు వెళ్ళిన చోటనెల్లా కాపాడబడ్డాడు. ఎందుకు కాపాడబడ్డాడు అంటే అతడు దేవుని ప్రేమించిన వాడిగా మనకు కనబడుతున్నాడు. ఎలా ప్రేమించాడు? తన సహోదరుని ప్రేమించాడు గనుక. ఎవరు అతని సహోదరుడు? సౌలే కదండి. సౌలును అభిషేకించింది ఎవరు? ఎవరండి? దావీదుని అభిషేకించింది ఎవరు? సమూయేలే. అంటే ఇప్పుడు మన ఆత్మీయ భాషలో చెప్పుకుందాం, వాళ్ళిద్దరికి ఆత్మీయ తండ్రి ఎవరు? సమూయేలే.
కదా. ప్రియులారా, మీరు జ్ఞాపకం చేసుకోండి, సౌలు ప్రార్థించాడా? ప్రార్థించాడు. దేవుని దగ్గర విచారణ చేశాడా? విచారణ చేశాడు. దేవుని సన్నిధానములో దీవెనలు పొందుకున్నాడా? పొందుకున్నాడు. మరి దావీదు ప్రార్థన చేశాడా? చేశాడు. ప్రియులారా, దేవుని సన్నిధిలో యుద్ధానికి వెళ్ళేటప్పుడు విచారణ చేశాడా? చేశాడు. మరి ఎందుకు ప్రియులారా, దావీదును దేవుడు ప్రేమించాడు? వాక్యంలో మనము చూస్తే దావీదు విషయంలో దేవుడు ఎంత జాగ్రత్త తీసుకున్నాడు, సౌలు విషయంలో ఎందుకు జాగ్రత్త తీసుకోలేదు? సౌలు విషయంలో ఎన్నోసార్లు సౌలు దావీదును చంపాలని ప్రయత్నాలు చేశాడు. దావీదు సౌలును చంపాలనుకున్న పగ గాని ద్వేషం గాని దావీదులో ఉందా? సౌలు ఎప్పుడు చూసినా ఎవరు చచ్చిపోవాలనుకున్నాడు? దావీదు చచ్చిపోవాలి. ఏం అన్యాయం చేశాడు దావీదు సౌలుకు? అన్యాయం చేశాడా? చేయలేదే. ఏం అన్యాయం చేయలేదు. ప్రియులారా, దావీదు సౌలుకు ఎప్పుడు కూడా ఏ అన్యాయం చేయలేదు. అన్యాయం చేయకపోయినా సౌలు దావీదును ఏం చేయాలనుకుంటున్నాడు? చంపాలి. ఈటెలు విసిరాడు. ప్రియులారా, ఎన్నోసార్లు సైనికులతో వెళ్ళాడు. ఎన్నోసార్లు దావీదును చంపటానికి ఫిలిష్తీయులు యుద్ధానికి వస్తున్న ప్రక్కన పెట్టి ఇదిగో ముందు దావీదును చంపటానికి ప్రయత్నాలు చేశాడు. ఎన్నోసార్లు చేశాడు. కానీ దావీదును దేవుడు ఏం చేస్తూ వచ్చాడు? కాపాడుతూ వచ్చాడు. సౌలు చేతిలో నుండి తప్పిస్తూ వచ్చాడు. ఎందుకు? సౌలు తన చేతి నిండా దొరికినా దావీదు చంపాడా? చంపటానికి అవకాశం దొరికిందా లేదా? దావీదుకి ఎన్నోసార్లు దొరికింది. మరి చంపాడా? చంపలేదు. పైగా ఏమన్నాడు తెలుసా? అయ్యా రాజా, ఎందుకయ్యా నిన్ను చంపేవాడు నిన్ను వెంటాడుతుంటే వాడు నీ చేతికి దొరికిన ఎందుకు చంపట్లేదంటే ప్రక్కన వాళ్ళందరూ అనంటే దావీదేమన్నాడు తెలుసా? యెహోవా అభిషేకించిన వాని మీద నేను చెయ్యి వెయ్యను అన్నాడు. ఏ ప్రేమది? దేవుని ప్రేమ, సహోదర ప్రేమ. నిజంగా అండి, గొల్యాతును చంపిన వాడు సౌలును చంపటం పెద్ద పనేమి? ఫిలిష్తీయులను ఎన్నోసార్లు హతమార్చి విజయాన్ని సంపాదించి వచ్చిన దావీదు సౌలును చంపటం పెద్ద పనేమి కాదు. కానీ ఎందుకు ఫిలిష్తీయులను చంపిన, యుద్ధంలో ఆరితేరిన వాడైనా, యుద్ధంలో గొప్పవాడైనా సౌలును ఎందుకు చంపలేదంటే సౌలు దేవుని చేత అభిషేకించబడినవాడు. ఎలాగైనా బ్రతకనివ్వండి వాడు, మనకెందుకు? ఎలాగైనా బ్రతకనివ్వండి. సౌలు దేవుని ఆజ్ఞని మీరాడా? మీరనివ్వండి. నా బ్రతుకులో మాత్రం నేను దేవుని ఆజ్ఞను మీరను. నేను దేవుని ఆజ్ఞని మీరితే, దేవుని మాట మీరితే నేను దేవుని ప్రేమించిన వాడను కాలేను. ప్రియులారా, సౌలు తొందరగా చచ్చిపోవాలి దావీదని కోరుకున్నాడు. అతడు బ్రతికి ఉండగానే దావీదు చచ్చిపోవాలని వెంటాడాడు. కానీ సౌలు ముందు చచ్చిపోయాడా? దావీదు ముందు చచ్చిపోయాడా? సౌలు మరణం ఎలా ఉంది? దావీదు మరణం ఎలా ఉంది? సౌలు ఫిలిష్తీయుల చేతిలో ప్రియులారా ఏమైపోయాడు చెప్పండి? హతము చేయబడ్డాడు. మొండాలు ప్రియులారా మొండెము తల వేరు చేయబడినాయి. ప్రియులారా, దేవతల దగ్గర వారు వ్రేలాడదీశారు సౌలును, తన కుమారులను. దావీదు బహువృద్ధాప్యమందు తన కొడుకును పిలిచయ్యా, నేను చాలా వృద్ధాప్యంలోకి వచ్చేసాను, నా మరణకాలము సమీపించింది, ధైర్యంగా ఉండని కొడుకుకు ధైర్యం చెప్పి ధైర్యంగా చచ్చిపోయాడు. ఎవరు? ఎందుకు? దేవుని ప్రేమించినవాడు. తొందరగా చావాలనే సౌలు వెంటాడాడు. కానీ సౌలు చేతికి దొరకకుండా ఎందుకు కాపాడాడు అనంటే దావీదును చూచిన దేవుడు చాలా ఆశ్చర్యపోయాడు. నిజంగా దావీదుని నేను ఎన్నుకోవటంలో ఒక బత్షెబా విషయంలో తప్ప అతడు ఎక్కడ కూడా నా మాట మీరలేదు. అతడు నా ఉద్దేశాలు నెరవేర్చినవాడు, నా ఇష్టానుసారుడైన
కుమారుడు అని దేవుడు ఎందుకు పలికాడు దావీదును గూర్చి అంటే, దావీదు తన సహోదరులను ఏం చేశాడు చెప్పండి? ప్రేమించాడు. తన సహోదరుని ప్రేమించాలనే వర్తమానం ఎక్కడి నుంచి పొందుకున్నాడు? దేవుని యొద్ద నుండి పొందుకున్నాడు. దేవుని మాట గైకొన్నాడు. అందుచేత దేవుని చేత ఏం చేయబడ్డాడు? అతడు ప్రేమించబడ్డాడు. ప్రియులారా, ఆలోచించండి. అందుకే దైవ గ్రంథంలో మనము చూస్తే, జ్ఞానమును మనము విడిచిపెట్టకుండా ఉంటే, జ్ఞానమును మనము ప్రేమిస్తే అది మనలను ఏం చేస్తుందన్నాడు? రక్షిస్తుంది, కాపాడుతుంది. ప్రియులారా, మరి మన జీవితములో ఇటువంటి ఆధ్యాత్మికమైనటువంటి దేవుణ్ణి ప్రేమించే అనుభవం మనకుందా? ఆలోచించండి. యెహోషువ గ్రంథం 22వ అధ్యాయము 5వ వచనంలో ప్రియులారా, దేవుణ్ణి ఎలా ప్రేమించాలో చెబుతున్నాడు చూడండి. వాక్య భాగములో యెహోషువ గ్రంథం 22వ అధ్యాయము 5వ వచనం. అయితే నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణ ఆత్మతోను ఎలా ప్రేమించాలట? మళ్ళీ చదువమ్మా, మళ్ళీ చదువు. అయితే ఎలా? ఏ హృదయంతో? పూర్ణ హృదయముతో, పూర్ణ ఆత్మతో. అవునండి, పూర్ణ హృదయముతో, పూర్ణ ఆత్మతో. హృదయం ఏంటి? ఆత్మ ఏంటి? ప్రియులారా, ఆలోచించండి. పూర్ణ హృదయముతో అంటే హృదయములో మచ్చ లేకుండా ఉండాలి, హృదయములో పొరపాటు లేకుండా ఉండాలి, హృదయములో తప్పు లేకుండా ఉండాలి, హృదయము పరిశుద్ధమైనదిగా ఉండాలి. ప్రియులారా, బైబిల్ గ్రంథములో ప్రియులారా, ఆత్మ నడిపిస్తున్న ఈ మనసు, ఆత్మ నడిపిస్తున్న ఈ హృదయం ఉందే, ఆత్మ కూడా ఎలా ఉండాలన్నాడు? పరిపూర్ణంగా ఉండాలి. ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు అని ఉందా? 32వ కీర్తన అనుకుంటాను. చూడండి ఒకసారి చదవండి. వచ్చిన కీర్తనల గ్రంథం 32వ కీర్తన మొదటి వచనం. ధన్యుడు ఆత్మలో ఏమి లేకుండా ఉండాలి? ఆత్మలో కపటము లేకుండా జీవించటమే పూర్ణాత్మ. హృదయములో పరిశుద్ధత కలిగి బ్రతకటమే పూర్ణ హృదయం. అదే కదా దేవుడు కోరుకుంటుంది. ఆ పూర్ణ ఆత్మతో, పూర్ణ హృదయముతో మనము ఎవరిని ప్రేమించాలట? దేవునిని మనము ప్రేమించాలి అని దైవ గ్రంథంలో మనము చూస్తుంటున్నాం. ప్రియులారా, దేవుడు కోరుకునేది అదే మనలో. నేను పరిశుద్ధుడినయ్యున్నాను, మీరును పరిశుద్ధులై ఉండండి అని అన్నాడు. ప్రియులారా, ప్రభు ఆత్మ తప్పు చేసిన వ్యక్తిని చూచినప్పుడు కలవరపడింది, పేదలను చూచినప్పుడు కలవరపడ్డాడు, కనికరపడ్డాడు. పాపములో నశించిపోతున్న వారిని చూసి ఆత్మలో కలవరపడిన ప్రేమ అండి. ఆ ప్రేమే మనలో ఉండాలి. ఒక పాపిని చూచినప్పుడు ఆ పాపిని ద్వేషించకూడదు. మనం ఆ పాపిని బట్టి మనలో ఏమి రావాలి? మారాలనే ఆలోచన రావాలి. ఆ వ్యక్తి మార్పు పొందాలనేటువంటి తలంపు రావాలి. ప్రియులారా, ఆలోచిస్తున్నారా? మరి ఈ రోజున మన స్థితిగతులు ఎలా ఉన్నాయి? మన బ్రతుకు ఎలా ఉంది? ఆలోచించండి. మనము దేవుణ్ణి ప్రేమించేవారమేనా? ప్రేమించటం అంటే ఏదో మాటతో చెప్పటం కాదండి. ప్రియులారా, బైబిల్ గ్రంథంలో ఒక మాట ఉందండి. ఒక మాట ఒకసారి చూడండి. వాక్యంలో మనము చూస్తే యోహాను గారు రాసినటువంటి మొదటి పత్రిక అనుకుంటాను. ఒక మాట దైవ గ్రంథంలో ప్రియులారా మనము చూద్దాం. బైబిల్ గ్రంథంలో మనము చూడగలిగితే యోహాను గారు రాసినటువంటి మొదటి పత్రిక చూద్దాం. దైవ గ్రంథంలో 3వ అధ్యాయము 18వ వచనం చదవండి ప్రియులారా. 18వ వచనం. చిన్న పిల్లలారా,
నాలుకతోనూ కాక క్రియతోనూ సత్యముతోనూ ప్రేమించాలి. మాటతో కాదు నేను నిన్ను ప్రేమిస్తున్నానని చెప్పటం, నాలుగుతో కాదు నువ్వంటే నాకు చాలా ప్రేమ అని చెప్పటం. ఎలా చెయ్యాలట? క్రియలో కనపడాలి. క్రియతోనూ సత్యముతో వాక్యముతో ప్రియులారా ప్రేమించాలి. అదే దేవుడు కోరుకుంటున్న ప్రేమ. ఆ ప్రేమే నీవు కలిగి ఉంటే నువ్వు దేవుణ్ణి ఏం చేసిన వ్యక్తి అవుతావు? ప్రేమించిన వ్యక్తి అవుతావు. ప్రియులారా, మరి మనము దేవుణ్ణి ప్రేమించగలుగుతున్నామా? ఎందుకు ప్రేమించట్లేదండి? దేవుణ్ణి నేను ఆదివారం మందిరానికి వెళుతున్నాను, బుధవారం మందిరానికి వస్తున్నాను, శనివారం మందిరానికి వస్తున్నాను, ప్రార్థనలో పాలు పంపులు పొందుతున్నాను, వాక్యం వింటున్నాను, ప్రార్థన చేస్తున్నాను, పరిచర్య చేస్తున్నాను, దేవునికి ఇచ్చుటలో ముందుంటున్నాను. ఇంకేంటయ్యా నేను చేయాల్సింది? దేవుని ప్రేమ ఇంకెక్కడా నా జీవితంలో లేదని చెబుతావు అని అంటావా? ప్రియులారా, మనమేదో చేసినందువలన కాదు ప్రేమ వచ్చేది. మనము ప్రియులారా మన జీవితంలో పౌలు గారు చెప్పిన మాట జ్ఞాపకం చేసుకోవాలి. ఏమన్నాడు పౌలు? ఒకసారి కొరింథీయులకు రాసిన 13వ అధ్యాయం 1వ వచనం చదవండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయం 1వ వచనం. మనుషుల భాషలతోనూ దేవదూతల భాషలతోనూ నేను మాటలాడినను ప్రేమ లేని వాడనైతే ఆ మ్రోగెడు కంచును గణగణలాడు తాళమునై యుందును. ప్రవచించు కృపావరము కలిగి మర్మములన్నీయు జ్ఞానమంతయు ఎరిగిన వాడనైనను కొండలను పెకిలింపగల పరిపూర్ణ విశ్వాసము గల వాడనైనను ప్రేమ లేని వాడనైతే వ్యర్థుడను. అలా మీరు చదువుకుంటూ వెళితే అధ్యాయం అంతా అదే ఉంటుందండి. నేను ఎన్ని చేసినా ప్రేమ లేని వాడనైతే వ్యర్థుడను, ప్రేమ లేని వాడనైతే వ్యర్థుడను అని ఎందుకు అంటున్నాడంటే, ప్రేమ అనేది ప్రియులారా ఎలా కనపడాలి అనంటే మాటలతో కాదు, క్రియలతో, నాలుకతో కాదు, సత్యముతో కనబడాలి, వాక్య విధానంలో కనబడాలి మన ప్రేమ. మరి ఈ రోజున దేవుడు అదే కోరుకుంటున్నాడండి. దేవుడు తన మాటల ద్వారా మనకి ఏం తెలియచేస్తున్నాడంటే, నన్ను ప్రేమించు వారిని నేనేం చేస్తానంటున్నాడు? ప్రేమిస్తాను అని అంటున్నాడు. ఎలా ప్రేమించాలో తెలుసా మనం ప్రియులారా? ఇప్పటి వరకు మన దేవుని ప్రేమించటంలో ఉన్న గుర్తులేంటో మనం చెప్పుకున్నాం. మాట గైకొనటం ప్రియులారా. తరువాత మనము దేవుని యొక్క సన్నిధానములో తన సహోదరుని ప్రేమించటం, తన సహోదరుని ప్రేమించటము చూసాం ప్రియులారా. దేవుని సన్నిధిలో ఇటువంటి విధానములో మనము జీవించాలి. ఇవన్నీ కూడా దేవుణ్ణి ప్రేమించే విధానాలని ఎన్నో సంగతులు చెప్పుకున్నాం ప్రియులారా. ఇంకొక మాట చెబుతాను చూడండి. బైబిల్లో కీర్తనల గ్రంథం 116వ కీర్తన 1వ వచనం చదవండి ప్రియులారా. కీర్తనల గ్రంథం 116వ కీర్తన 1వ వచనాన్ని మనము చదువుకుందాం. యెహోవా నా మొరను నా విన్నపములను ఆలకించియున్నాడు కాగా నేను ఆయనను ప్రేమించుచున్నాను అని అన్నాడు. అంటే ఇతడు దేవుని దగ్గర మొరపెడుతున్నాడు. దేవుడు తన విన్నపాలు ఏం చేస్తున్నాడు? ఆలకిస్తున్నాడు. దేవుని దగ్గర మొరపెట్టి ఇతడు జవాబు పొందుకుంటున్నాడు. ప్రియులారా, అతడు అంటున్నాడు, కాగా నేను ఆయనను ప్రేమిస్తున్నాను. ఏవండి, దేవుడు మన జీవితములో మనము ప్రార్థించినప్పుడు ఎన్నో కార్యాలు చేశాడా చేయలేదా చెప్పండి? ఏవండి, ప్రతి వారి జీవితంలో చేశాడా? చేశాడండి. మరి చేసిన తర్వాత కూడా మనం ఆయన్ని ప్రేమించకపోతే ఎంత భయంకరం. ఏవండి, దేవుడు అదే కోరుకుంటున్నాడండి. దేవుడు అదే కోరుకుంటున్నాడు. నేను మీ ప్రార్థన విని మీ మొర నేను ఆలకిస్తున్నప్పుడు, మీకు సహాయం చేస్తున్నప్పుడు, మీకు నేను దయ చూపిస్తున్నప్పుడు మీరు నన్ను ఎందుకు ప్రేమించరు? ఇలా చెప్పుకుంటూ వెళ్ళిపోతే ప్రేమను గూర్చి ఎన్నో మాటలు ఉన్నాయండి బైబిల్లో.
యోహాను సువార్త అంతా ప్రేమను గుర్చే ఉంటుంది. యోహాను గారి పత్రికలన్నీ ప్రేమను గుర్చే ఉంటాయి. మీరు చదువుకోండి. అంటే దేవుడు తన పిల్లలమైనటువంటి మనకు ఏమి నేర్పిస్తున్నాడంటే ప్రేమ. ఎన్ని వాక్యాలైనా విను. నువ్వు రాజుల గురించి వింటావా, చరిత్ర గురించి వింటావా, లేకపోతే సంఘ చరిత్రను గురించి నువ్వు మాట్లాడతావా, పత్రికల గురించి నువ్వు వింటావా, లేకపోతే నువ్వు ఇంకొక యేసు ప్రభు వారు చెప్పిన మాటలను, లేదు యేసు ప్రభు చేసిన అద్భుతాలను గురించి నువ్వు వింటావా? వినిన వర్తమానం వల్ల కూడా దేనికోసమో తెలుసా? మనలో ప్రేమ పుట్టించాలని, మనము ప్రేమ కలిగి బ్రతకాలని దేవుడు ఆశిస్తున్నాడు. ప్రియులారా, మనలను ప్రియులారా ఆయన ప్రేమ కలిగిన వారిగా బ్రతకండనే ఒక చోట చేర్చాడు. మనల్ని సంఘముగా చేర్చాడు, సహవాసం ఇచ్చాడు. ఆయన సహవాసమిచ్చి మీరు నాతో సహవాసం చేయండి, నా మాట వినండి, నా మాట ప్రకారం మీరు బ్రతకండి. ఇదిగో మీరు గనుక నేను చెప్పినట్లుగా మీరు నడుచుకుంటే, ప్రేమ కలిగి బ్రతికితే దేవుడు ఏమన్నాడో తెలుసా? ప్రభు ఏమన్నాడో తెలుసా? నేనును నా తండ్రియు వచ్చి మీతో నివాసము చేస్తామన్నాడు. ఆ మాట చదువుకోండి, ప్రార్థన చేద్దాం. యోహాను సువార్త 14వ అధ్యాయంలో వ్రాయబడినటువంటి ప్రియులారా ఆ మాటలు ఒక్కసారి మనము చూద్దామండి. 23వ వచనము నుండి చదువుకుందాం. యేసు, ఒకడు నన్ను ప్రేమించిన ఎడల వాడు నా మాట గైకొనును, అప్పుడు నా తండ్రి వానిని ప్రేమించును, మేము వాని యొద్దకు వచ్చి వాని యొద్ద నివాసము చేతుము. నన్ను ప్రేమింపని వాడు నా మాటలు గైకొనడు. మీరు వినుచున్న మాట నా మాట కాదు, నన్ను పంపిన తండ్రిది అన్నాడు. చూడండి ప్రియులారా, నన్ను ప్రేమిస్తే నా తండ్రి వాణ్ణి ప్రేమిస్తాడు. నా మాట గైకొంటే, నా మాట వింటే, ఇప్పటి వరకు ఈ గంట సేపు చెప్పిన మాటలని ఎవరి మాటలండి? దేవుని మాటలే కదా. నా మాటలు మీరు వింటే నా తండ్రి మిమ్మల్ని ఏం చేస్తాడు? ప్రేమిస్తాడు. మేము వచ్చి అని అంటున్నాడు. మేము వచ్చి అంటే నేను, నా తండ్రి వచ్చి మీ యొద్ద నివాసము. ఏం ప్రియులారా, మన జీవితంలో ప్రియులారా అద్భుతమైనటువంటి విధానం చెప్పాడండి మనకు ప్రభు. మన తండ్రి మనతో ఉండటం, మన ప్రభు మనతో నివాసం చేయటం ఎంతకంటే గొప్ప భాగ్యం ఏముంది చెప్పండి ప్రియులారా? మన యొద్ద నివాసం చేస్తాను అని ఆయన అంత గట్టిగా చెబుతున్నాడు. మేము నివాసం చేస్తాం మీ దగ్గర. ఇక దేవుడే మన యొద్ద నివాసం చేస్తే మన జీవితంలో ప్రియులారా ఏ కొదువు ఉంటుంది? ఏ విషయంలో మనం బలహీనం అవుతాం? ఏ విషయంలో మన జీవితాలు ప్రియులారా దేవునికి దూరంగా వెళ్ళిపోతాయి చెప్పండి? అందుకే నీ తండ్రి నీతో ఉండాలనుకుంటున్నాడు, నీ ప్రభు నీ మధ్యలో ఉండాలనుకుంటున్నాడు, మనతో సహవాసం చేయాలని దేవుడు ఆశపడుతున్నాడు. ప్రియులారా, ఆయన మనతో సహవాసం చేయాలి, మన మధ్యలో ఉండాలి అనంటే మనము ఎవరిని ప్రేమించాలి చెప్పండి? ప్రభువుని ప్రేమించాలి. నన్ను ప్రేమించు వారిని నేను ఇప్పటి వరకు మనము ప్రేమించటం అంటే ఏంటో చెప్పుకున్నాం ప్రియులారా. తర్వాత వచ్చే వారములు దేవుడు మనల్ని ఎలా ప్రేమించాడో చెప్పుకుందాం. ఎందుకంటే అక్కడ 2 మాటలు ఉన్నాయి. అక్కడ ఏమనున్నాయి? అక్కడ సామెతల గ్రంథంలో 8వ అధ్యాయం 17వ వచనంలో నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమిస్తాను. అంటే ఇప్పుడు ఆయన్ను ప్రేమించటం అంటే ఏంటో నేర్చుకున్నాంగా మనం. కొన్ని సంగతులు నేర్చుకున్నాం, పూర్తిగా నేర్చుకోలేదు. ఆయన ప్రేమించటం అంటే ఏంటో నేర్చుకున్నాం. ఆయన్ను ప్రేమిస్తే ఆయన మనతో నివాసం చేస్తాను అని అంటున్నాడు. నన్ను ప్రేమించేవాడు ఇదిగో తన సహోదరుని ప్రేమిస్తాడు అని చెప్పాడు. నేను ఎరిగిన వాని యొద్దకు మనము ఎప్పుడైనా వెళ్ళొచ్చు, ఎప్పుడైనా మాట్లాడొచ్చు. ఎరిగిన వాని దగ్గర మనము ధైర్యంగా ఏదైనా అడగొచ్చా? అడగచ్చు. అది అడుగుతున్నాడు కీర్తనాకారుడు. నా మొరను, నా విన్నపములను ఆయన ఆలకించి ఉన్నాడు కనుక కాగా నేను ఆయనను ప్రేమిస్తున్నాను. ప్రియులారా,
నిజంగా దేవుడు మన ఎడల ఎంత ప్రేమ కలిగి ఉన్నాడో మీరు అర్థం చేసుకుంటే నువ్వు కూడా అదే ప్రేమను ఈ లోకములో కలిగి ఉంటావు. మనము కూడా ఆ ప్రేమను కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. నేను ప్రేమిస్తున్నాను, మీరు ప్రేమించండి, మీరు నన్ను ప్రేమించండి, నేను మిమ్ములను ప్రేమిస్తాం. మన ఇద్దరి మధ్యలో ఉన్న ప్రేమ తొలగిపోకూడదు, తెగిపోకూడదు. ఈ ప్రేమ బంధం చాలా గొప్పది, ఈ ప్రేమ బంధం చాలా విలువైనది. ఈ ప్రేమ బంధం ఈ లోకంతో ప్రియులర ముగిసిపోయేది కాదు. ఒక భార్య ప్రేమ ఈ లోకంతో ప్రియులర ముగిసిపోతుంది, ఈ లోకాన్ని విడిచిపెట్టడంతో ముగిసిపోతుంది. ఒక భర్త ప్రేమ ఈ లోకాన్ని విడిచిపెట్టడంతో ముగిసిపోతుంది. తల్లిదండ్రుల ప్రేమ ఈ లోకాన్ని విడిచిపెట్టడంతో ముగిసిపోతుంది. బిడ్డల ప్రేమ, బంధువుల ప్రేమ, అన్నదమ్ముల ప్రేమ, లోకములో ఉన్న ఏ ప్రేమైనా ఈ లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత తెగిపోతుంది. కానీ దేవుని ప్రేమ ఈ లోకములోనూ తెగదు, పరలోకంలో కూడా తెగదు. అంత ఉన్నతమైన ప్రేమ మన జీవితాలలో కనపరచాలని దేవుడు కోరుకుంటుండగా ఇంకా ప్రేమ లేని వాడిగా ఎంతకాలం బ్రతుకుతావు? నీలో ఎన్నో వరాలుండొచ్చు, కానీ ప్రియులార ప్రేమ లేకపోతే వ్యర్థుడని అని పౌలు గారు చెప్పినట్లుగా ఆయనే అంత గొప్ప భక్తుడే ఆ మాట చెబితే ఆఫ్టర్ మనమెంత చెప్పండి ప్రియులారా. అందుకే పౌలు గారు ఎలాగూ దేవుణ్ణి ప్రేమించాడో, దావీదు ఎలా ప్రేమించాడు, భక్తులైన వారు ఎలా ప్రేమించారో మనము తెలుసుకుంటూ ఆ ప్రేమనే కలిగి, ఆ ప్రేమ కలిగి ఉండుటకు ప్రియుల ప్రయాసపడుతూ ఆ ప్రేమలో నిలవరముగా ఉండటానికి మళ్ళీ మనము కట్టుకుందాం. తలల వంచండి, ప్రార్థన చేసుకుందాం. తలల వంచండి, ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా మోకరించండి. ఒక నిమిషం ప్రభు దగ్గర మనం అడుగుదాం. ఈ మాటలు నెరవేర్చటం కొంచెం కష్టంగానే ఉండొచ్చేమో, కానీ కష్టమైనా పర్వాలేదు. ఇష్టంగా దేవుణ్ణి ప్రేమించే విధానములోనికి వెళదాం మనం. ప్రియులారా, ఈ దినమున మనలో ఉన్న ద్వేషాలు ఎందుకు పనికిరానివి? మనలో ఉన్న పగలు ఎందుకు పనికిరానివి? మనలో ఉన్నటువంటి అసమాధానం ఉపయోగం లేనిది. దాని వలన మనకు నష్టమే తప్ప లాభమేమీ రాదు. అందుకే వాక్యం చెబుతుంది, ఒకడు నన్ను ప్రేమిస్తే, ఒకడు నన్ను ప్రేమించిన వాడైతే అతడు నా దేవుని ఆజ్ఞను గైకొంటాడు, ప్రభు మాటను గైకొంటాడు. గైకొంటావా ప్రభు మాట? లేక ఎప్పుడు ఇలాగే వింటున్నానులే, ఏముందులే అని విడిచిపెట్టి వెళ్ళిపోతావా? నిత్య జీవాన్ని పోగొట్టుకుంటావు. తన సహోదరుని ద్వేషించువాడు నరహంతకుడు. ఏ నరహంతకునిలో కూడా నిత్య జీవం ఉండదని బైబిల్ చెబుతుంది. అయ్యా, నీ లోకం నాకు కావాలయ్యా, పరలోకములోనికి నేను రావాలయ్యా, నిత్య జీవం నేను పొందాలయ్యా. దానికోసం నేను ఎలాగైనా నువ్వు చెప్పినట్టే బ్రతుకుతానయ్యా, నీ మాటకే నేను లోపడతానయ్యా. దావీదులో ఆ ప్రేమ కనపడిందయ్యా, నేను నమ్మిన సౌలులో ఆ ప్రేమ కనపడలేదయ్యా. తండ్రి, భక్తులు అనేక మంది జీవితాలలో ఆ ప్రేమనే మేము చూసామయ్యా. మా బ్రతుకులలో కూడా అటువంటి ప్రేమను పెట్టండి అయ్యా. ఆ ప్రేమలో నేను కొనసాగుతానయ్యా. నేను ఎవరిని ద్వేషించనయ్యా, ఎవరిని దూషించనయ్యా. నా జీవితంలో ప్రభువా నేను కయీను లాంటి మనసు కలిగి ఉండొద్దయ్యా, దుష్టుని సంబంధిగా బ్రతకవద్దయ్యా. కయీను వంశము నాశనమైపోయింది. లేఖనాలలో అతని సంతానమే లేకుండా దేవుడు తీసివేశాడు కదా. మన జీవితం అలా కావద్దు అయ్యా. ఎన్నోసార్లు నన్ను మరణము నుండి తప్పించావు, ఎన్నో శోధల నుండి తప్పించావయ్యా, ఎన్నో బలహీనతల నుండి తప్పించావయ్యా. అయినా నేను నిన్ను ప్రేమించలేకపోతున్నానయ్యా. నిన్ను ప్రేమించే విధానము, నీవు నన్ను ఎరిగిన వ్యక్తిగా నా బ్రతుకు ఉండే విధానము నాకు నేర్పించు ప్రభువా. అందరము కూడా కొన్ని నిమిషాలు నోరు తెరచి మళ్ళీ మనము దేవుని దగ్గర సరి చేసుకుందాం, ప్రార్థన చేద్దాం.